సో నేను ఇండియాలోనే జాబ్ స్కామ్స్ ఎక్కువ ఉంటాయని నేను అనుకున్నాను. బట్ వేరే కంట్రీస్లో కూడా జాబ్ స్కామ్స్ ఉన్నాయని ఎవరైతే నా దగ్గర ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ప్రోగ్రాము, మోక్ ఇంటర్వ్యూ ప్రోగ్రామ్ తీసుకుంటున్న క్యాండిడేట్, యూఎస్లో ఉన్న క్యాండిడేట్ నాకైతే 2 days బ్యాక్ అయితే చెప్పారండి. సో దాని మీద అయితే నేను ఒక అవేర్నెస్ కోసం అయితే చేస్తున్నాను. ఏదో ఇండియాలో కూడా ఇలాంటి ఎవరన్నా ఫేస్ చేస్తుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఇప్పుడు చెప్పే ఇలాంటి జాబ్ స్కామ్ గురించి, ఎలాగా అతను ఒక జాబ్ స్కామ్ నుండి బయటపడ్డాడు అనేది నేను చెప్తాను. అతను ఎలా తెలుసుకున్నాడో కూడా చెప్తాను. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే అతనికి ఒక మెయిల్ అయితే వచ్చింది. ఆయన జాబ్ సర్చింగ్లో ఉన్నారు. డెవాప్స్ మీద 3-4 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్. సో జాబ్ సర్చింగ్లో అయితే ఉన్నారు. రెజ్యూమ్ని జాబ్ పోర్టల్స్లో అప్లోడ్ చేస్తే మనకి కంపెనీస్ నుంచి మెయిల్ రావడం సహజం, కాల్స్ రావడం సహజం. సో అలాగే ఇతనికి ఒక మెయిల్ అయితే వచ్చింది. ఏమని వచ్చిందంటే, సో మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయింది. సో మేము ఒక అసైన్మెంట్స్ ఇస్తున్నాము, ఈ అసైన్మెంట్ కానీ కంప్లీట్ చేస్తే ఫర్దర్ రౌండ్ ఉంటుంది, టెక్నికల్ రౌండ్ అని చెప్పారు. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇతను ఆ ఇచ్చిన టాస్కుల్లో సగం కూడా చేయలేదంట. ఏం చేయకుండానే పైన రాసి ఏదో పంపించారంట. అయినా కూడా వాళ్ళు ఏం చెప్పారంటే, మీది పర్ఫార్మెన్స్ సూపర్గా ఉంది, ఎక్సలెంట్గా ఇచ్చి వాళ్ళు ఏమడిగారంటే మీ పర్సనల్ డీటెయిల్స్ అండ్ నెక్స్ట్ వాళ్ళు అడిగిన ఏంటంటే పర్సనల్ డీటెయిల్స్ అండ్ మేము శాలరీస్ మీకు క్రెడిట్ చేయాలి కదా, సో మీ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ నెంబర్ కూడా మాకు ఇవ్వాలి అని అడిగారు. సో ఇక్కడ వాళ్ళకి డౌట్ వచ్చింది. ఎందుకంటే ఇంకా టెక్నికల్ డిస్కషనే లేదు, అసలు ఇంకా ఆఫర్ లెటర్సే రిలీజ్ చేయలేదు, మీరు సెలెక్ట్ అయ్యారని కూడా చెప్పలేదు. అప్పుడే వాళ్ళు పర్సనల్ డీటెయిల్స్ అండ్ మీకు శాలరీ క్రెడిట్ చేయడానికి ఈ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ నెంబర్ అడగడం అతనికి డౌట్ రైజ్ అయింది. అప్పుడు ఎంక్వైరీ చేసుకుంటే ఆ కంపెనీ అసలు ఎక్కడ లేనే లేదు. అతను చెప్పిన కంపెనీ పేరు చూసుకున్నారు, ఆ మెయిల్ ఐడి ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఆ కంట్రీలో, అలాంటిది ఎక్కడ లేనే లేదు. అతని నెట్వర్క్లో ఒకసారి అందరికి షేర్ చేసి కనుక్కుంటే ఇవి ఫేక్వి, ఇలాంటివి ఆల్రెడీ ఆ నెట్వర్క్లో కొంతమంది ఫేస్ చేశారంట అతనికి చెప్పారు. ఓకే, అంటే ఏం జరుగుతుందంటే ఇక్కడ మీ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ నెంబర్స్ అలాంటివి డీటెయిల్స్ తీసుకొని వాళ్ళు ఏదైనా దాన్ని రాంగ్ వేలో యూటిలైజ్ చేసుకుంటారు. ఓకే, సో మీ మనీ అంతా కూడా లాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి స్కామ్స్ కూడా జరుగుతున్నాయండి. మీరు ఏదో కంపెనీలో సెలెక్ట్ అయ్యారు, మీ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వండి, మీ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ నెంబర్స్ ఇవ్వండి అని ఇలాంటివి కూడా అడుగుతుంటారు. సో అందువల్ల జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి వాళ్ళ దగ్గర నుండి. ఓకే, ఎందుకంటే ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తుంది ఈ మధ్య ఎక్కువైపోయాయండి. చాలామంది ఇంకా షార్ట్ వేలో మనీ సంపాదించడానికి ఇలాగ ఆలోచిస్తున్నారు కాబట్టి ఇవి ఎక్కువైపోతున్నాయి. సో అందువల్ల మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. యూస్ఫుల్ అనిపిస్తే మీ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్లో షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా లైక్ చేస్తుంది. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.